మెట్రో సిటీల్లో పెద్ద పెద్ద టౌన్ల్లో ఉండే డ్రగ్స్ భూతం ఇప్పుడు చిన్న చిన్న నగరాలకు కూడా పాకిపోయింది. కొన్ని రోజులకి ఇది నిత్యవసరమైన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాలేజ్ యువత డ్రగ్స్ తీసుకోవటం, అవి లేని సమయంలో ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ చేసుకోవటం, జీవితాలు నాశనం చేసుకోవడం బాధపడాల్సిన విషయం. దీనికోసం కొత్తగా టౌన్లోకి ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని నియమించడం జరిగింది. చూద్దాం ఇక ముందు ఏం జరుగుతుందో. సార్ నా బైక్ ఆగిపోయింది, కొంచెం లిఫ్ట్ ఇస్తారా? పర్లేదు, ఎక్కువ. థ్యాంక్ యూ సార్. సార్ మిమ్మల్ని ఎప్పుడు ఏరియాలో చూడలేదు. మీరు ఏరియాకి ఏమైనా కొత్త? అవునమ్మా. అవునా సార్, ఈ ఏరియాలో చైన్ స్నాచర్స్, ఆటోలో తీసుకెళ్ళి డబ్బులు లాక్కోవటాలు ఎక్కువైపోయినాయి సార్. సార్ ఆపండి, ఇదే నా బైక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమన్నా స్టార్ట్ అవ్వట్లేదు? ఏమన్నా ప్రాబ్లమా? స్టార్ట్ అవ్వట్లేదు సార్. సార్ రేయ్, ఆగండి రే. అరే ఎవరు వచ్చారు? వెళ్ళి డోర్ తీ. మూసుకొని తీసుకోపోరా. తీయొచ్చు కదరా. ఏయ్, నువ్వు ఇక్కడ దాకా వచ్చావా? వచ్చారా మరి? నా వాటా నాకు ఇవ్వకుండా ఉంటారా? మూసుకొని రారా, ఎవరు చూడలేదుగా నిన్ను. నగరంలో విచ్చలవిడిగా తిరుగుతున్నారు చైన్ స్నాచర్లు. అందిన కాడికి చైన్లు లాగేసుకొని పరారవుతున్నారు. పక్కా వ్యూహంతో రోడ్లపై ఆడవారిని టార్గెట్ చేసుకుని సవర్లకు సవర్లు గుంజేస్తున్నారు. కొత్త సంవత్సరంలోనూ దొంగల పద్ధతి మాత్రం మారట్లేదు. ఎర్ర మామ, ఎట్లా చేశాను? అది మన పర్ఫార్మెన్సే. కాదురా, చైన్ పట్టుకొని లాగావు, ఆ మెడ కట్టే చచ్చిపోతే? చెవుల పుట్ల ఏలు పెడితే కుట్టనా అందంట. అలాగే వాళ్ళు పెద్ద పెద్ద చైన్లు మెడలో వేసుకొని తిరిగితే మనం దొబ్బేయకుండా ఉంటావా?
రే ఎవరో వచ్చారా? ఎంతసేపు రా నువ్వు? నీకోసం వెయిట్ చేసి వెయిట్ పెరిగిపోయేలాగా ఉన్నావురా. రావాలి కదా సార్, ఎవరికి ఏ డౌట్ లేకుండా. కొంచెం నా గురించి కూడా ఆలోచించండి. ఒకవేళ పోలీసులు చూస్తే ఇంకేమన్నా ఉందా? రే తమ్ముడు, ఇచ్చేసి మూసుకొని పోరా. ఈరోజు మాత్రం కొత్త సరుకు స్వర్గం కనిపిస్తుంది. స్వర్గం కనపడుతుందా? అరే అక్కడ రంభ, ఊర్వశి, మేనక ఉన్నారా? అయితే అక్కడే ఉండు, కిందకు రాకురా. తమ్ముళ్ళు, మనం ఉండే స్వర్గం ముందు మీరు చెప్పే స్వర్గం కూడా చిన్నదైపోద్ది. కానివ్వండి, ఎంజాయ్ ద లైఫ్ బ్రోస్. అంతే అన్నా, అంతే. కానీ నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి. ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి. ఏమైందిరా? అన్నా అన్నా అన్నా, చచ్చిపోయాడన్నా. తమ్ముడు, అదేంటి? ఏమైంది? ఏమైంది? ఒకసారి మళ్ళీ చూడు. అన్నా, ఇది చాలా ఎక్కువ తీసుకున్నాడు అన్నా. దానివల్లే చనిపోయి ఉంటాడు. ఈ విషయం బయటకు తెలిస్తే మనందరం జైలుకి వెళ్తాం. మన విషయాలన్నీ బయటకు వస్తాయి. స్వర్గం స్వర్గం అన్నాడు నా కొడుకు, చచ్చి మనకి నరకం చూపిస్తున్నాడు. కంగారు పడకండి. అన్నా, వాడు చనిపోయిన దగ్గర నుంచి నాకేదో భయంగా ఉందన్నా. దేనికిరా భయం? మనుషులు అన్నాక చచ్చిపోకుండా ఉంటారా? వాడి టైం అంతవరకే ఉంది, ఇంకంతే. మర్చిపో. మనం బ్రతుకున్న వాడిని చంపేశాం. హాస్పిటల్ తీసుకెళ్తే బతికేవాడేమో. అన్నా, బయట ఆ పేపర్ అలా ఎలా వచ్చిందో, మనల్ని ఎవరైనా ఫాలో అవుతున్నారని భయంగా ఉందన్నా. ఏం కాదులే, మొన్న బైక్ రేస్ ఉందన్నావుగా, పద వెళ్దాం. మన మూడన్నా చేంజ్ అవుద్ది. సరే అన్నా. అన్నా, సార్ నేను వస్తా. రై 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 ఆడియాలా.
బాబు. క్యాన్. ఇంజెక్షన్. యాక్సిడెంట్ ఎలా జరిగింది? దెబ్బలు బాగా తగిలినాయి. సార్ కాలేజీ లేట్ అవుతుందని స్పీడ్గా వెళ్తుంటే బైక్ స్కిడ్ అయి పడిపోయాడు. బైక్ రేస్ అని చెప్పుకున్న మంచి పని చేసావన్నా, లేదంటే పోలీస్ కేసు అది ఇది అనేవాడేమో. కాలేజీకి లేట్ అయిన పని లేదు బాబు. పే చివర లేట్ అయిన వాటర్ రాకుండా డ్రైవ్ చేయండి. ఏం సార్ మీరు కూడా పంచా? ప్లీజ్ సార్ ముందు మ్యాటర్లోకి రండి. ఓకే, హెడ్ ఇంజరీ లేదు కాబట్టి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. కానీ ఎక్కువ దెబ్బలు తగిలాయి కదా, ఒక 10 days కేర్లో ఉంటే మంచిది. ప్యాకేజీ 10 daysకి వచ్చేసి 2 lakhs. బిల్ పే చేసి మీరు వెళ్ళిపోవచ్చు, మిగతాది మొత్తం నేను చూసుకుంటాం. పద. అన్నా నెక్స్ట్ టైం వీడింటికే బొక్కేద్దాం. జనాల డబ్బులు మొత్తం వీడి దగ్గరే ఉన్నాయి అనుకుంటా. అన్నా అన్నా ఏంటన్నా మరీ ఎలా అయిపోతున్నావు? ఏంట్రా? కాదన్నా, నీకు కూడా ఏదైనా జరుగుతున్న భయంగా ఉందన్నా. ఊరికే భయపడకరా, నాకేం వద్దురా. మూసుకొని మందేసుకుని పడుకోరా. రేపు సిమ్కి వెళ్దాం. అన్నా నాకు నీళ్ళంటే భయం అన్నా, నేను రానన్నా. సరే నువ్వు నాతో పాటురా. ఊరికే అలా బట్టలు ఉతుకుతూ ఉంటారు కదా, చూస్తూ ఎంజాయ్ చేద్దాం. అన్నా అయితే ఓకే అన్నా. రే రారా. నేను రానులే స్వామి, నువ్వు కొట్టుపో. లే లే. సార్ ఎవరు సార్ మీరు? నన్ను ఎందుకు ఇక్కడ ఉంచారు? ఏం కావాలి సార్ మీకు? ఏరా, నేను నీకు గుర్తులేదా? అప్పుడే మర్చిపోయావా? నేను నీకు లిఫ్ట్ ఇచ్చా కదరా. సార్ వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు కట్టేశారు సార్? అబ్బా ఏం నటిస్తున్నావురా?
కావాలంటే మీ ఫోన్ మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను సార్. నన్ను వదిలిపెట్టండి సార్. రేయ్ ముయ్, ఇదేమన్నా నీ కాలేజీ నీ రూమ్ అనుకుంటున్నావురా నా కొడక్క? ఇది నా సీక్రెట్ ఇంట్రాగేషన్ రూమ్. నీ కథలు ఎక్కడ చెప్పకు. నీలాంటి వాళ్ళు నా సర్వీసులో. సార్ మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావట్లేదు. ఏయ్, నీతో పాటు ఉండే వాళ్ళు ఎందుకు చంపావురా? సార్ బా పోలీస్ బ్రెయిన్ వాడారు సార్. అందరినీ చంపేసి ఆ కేసు నా మీదకి నెడుతున్నారా? బా మీరు సూపర్ సార్. ఏయ్,